మహాగణాధిపతియే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. జూన్ 2024 సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఈ మాసం మనకి రవి జూన్ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది. అలాగే కుజుడు జూన్ 1వ తారీఖు మేషరాశిలోకి పగలు 3:37 ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా జూన్ 14వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం, మనకి ఈ మాసాంతం తర్వాత అయిన శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ 12వ తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి కన్యలోను సంచారం. చంద్రుడు ఈ మాసమంతా కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తాయి. మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో కొంత వీళ్ళకి చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి కొన్ని ఏర్పడడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి కొంత అనారోగ్య సమస్యలు కూడా కొంత తప్పు. కాబట్టి ఆరోగ్య నియమాలు అనేవి తప్పనిసరిగా వీళ్ళు పాటించాలి. అలాగే అనుకోని అవాంతరాలు అంటే వీళ్ళు చేపట్టే పనుల్లో కావచ్చు, వాటిల్లో చిన్న చిన్న అవాంతరాలు, కోపాలు, చికాకులు ఇలాంటివి ఏర్పడే అవకాశం అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక పరంగా కానీ చూసుకుంటే ఖర్చులు ఉంటాయి కానీ ఆదాయానికి మాత్రం లోటు అంటూ ఉండదు. అంటే రెండు సరిసమానంగానే నడిచిపోతూ ఉండడం అనేది ఉంటుంది. అలాగే ప్రతి దాంట్లోనూ కూడా పోటీతత్వం పెరగడం, వీళ్ళు అనుకున్న పనులు ఏవైతే మామూలుగా చేయాల్సి వస్తుందో దానికన్నా ఎక్కువ కష్టపడితేనే మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే జీవిత భాగస్వామి విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. కాబట్టి కాస్త ఎవరైనా కొత్తగా ఏమైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు వ్యాపార వ్యవహారాల్లో కాస్త సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, ఎప్పటికప్పుడు వాటిని లావాదేవీలు సరిచూసుకోవడం ద్వారా కొంత వివాదాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. విద్యార్థులకు కూడా కాస్త అనుకూలంగా కనబడుతోంది. కాస్త కొంచెం కష్టపడితే మాత్రం మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. అలాగే ఎవరైతే దూర విద్య, ఉన్నత విద్య చదువుకోవాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇంట్లో బంధువులతో కానీ, మిత్రులతో కానీ, ఎక్కడైనా ఇష్టాగోష్ఠులు జరుగుతున్నప్పుడు కానీ, లేదా ఏమైనా చిన్న చిన్న పార్టీస్లా ఇంట్లో ఏమైనా పెట్టుకున్నా ఇలాంటివి చేసినప్పుడు బంధువులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది. ఎందుకంటే అక్కలేని గొడవలకి, లేదా ఏదైనా అనుకున్న పనులు ఏవైనా విషయాలు అంటే ఏదైనా ఒక కొత్తగా ఈ పని చేద్దాం అనుకుంటున్నాం ఇది అనుకున్నప్పుడు ఏదైనా చెప్పేటప్పుడు అలాంటి వాటి వల్ల మాట పెరిగి అంటే అవతల వాళ్ళకి మీ అభిప్రాయం అవతల వాళ్ళకి నచ్చకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా సరే కాస్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అలాగే చేసే పనుల్లో ఆలస్యం కాస్త కనిపిస్తున్నా కూడా, పనులు అవుతున్నా కూడా దానికి శ్రమాధిక్యత ఎక్కువగా ఉండడం అనేది కనపడుతుంది మేషరాశి వాళ్ళకి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం, ఉన్నతాధికారుల విషయాలు, లేకపోతే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ద్వితీయార్థం అంతా కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. కాస్త ప్రథమార్థం అంతా కూడా కాస్త ఒడిదుడుకులు అవి కూడా ఉద్యోగాలలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉన్న
ఉన్న వారికి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా ద్వితీయార్థంలోకి వచ్చాక కొంత అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది. ఎవరైనా కమ్యూనికేషన్ రంగాల్లో వాటిల్లో చేసే వాళ్ళకు కూడా కాస్త ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకు కూడా కాస్త ఒడిదుడుకులుగానే కనబడుతుంది. అందులో వీళ్ళకి జన్మలో యొక్క కుజుని యొక్క ప్రభావం అనేది ఉంటుంది కాబట్టి కోపానికి ఆవేశానికి లోనవ్వకుండా ఉండి అన్ని విషయాల్ని శాంతవంతంగా చూసుకుంటూ ఉంటే, అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయడం ద్వారా తప్పక విజయాలు సాధించడం అనేది జరుగుతుంది. ఈ మాసం మొత్తం కూడా మేషరాశి వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, ఆదిత్యోదయ పారాయణ చేసుకోవడం, అలాగే దుర్గా అష్టోత్తరాన్ని కానీ దుర్గా నామావళులు అంటే మనకి ఈ దుర్గాదేవికి సంబంధించిన మనకి నామావళులు దొరుకుతాయి కదా, నామావళులు కానీ ఏది చదువుకున్నా కూడా విశేష ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. వృషభ రాశిలోకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే వీళ్ళకి వృషభ రాశి వారికి ఈ జూన్ మాసంలో కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. ముఖ్యంగా అయితే వీళ్ళకి ఏవైతే పనులు చేయబడతారో ఆ పనుల్లో మాత్రం కాస్త అంటే ఏదైనా కుటుంబ పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబానికి సంబంధించిన విషయాలు అంటే ఏదైనా గృహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆర్థిక పరంగా అంటే పొదుపు కానీ, ఇప్పుడు ఎల్ఐసీలను ఇలాంటివి ఏవైనా చెయ్యాలి, కాస్త పొదుపు చేయాలనుకునే వాటికి మాత్రం అనుకూలంగా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే విద్యార్థులకు కూడా ఇక్కడ సామాన్యంగా కనబడుతోంది. ఆరోగ్య విషయాల్లో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వీళ్ళకి మాస ప్రారంభంలోనే ఈ కుజుని యొక్క ప్రభావం అనేది వ్యయస్థానంలో ఉంటుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు అంటే ఎవరైనా సర్జరీలు చేయించుకునే వాళ్ళు కానీ, రక్తపోటుకు సంబంధించిన అంటే బీపీ ఇలాంటి వాటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉండాలి. అలాగే రక్తహీనత ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది కాబట్టి ఇలాంటి విషయాల్లో వృషభ రాశి వాళ్ళు తప్పకుండా జాగ్రత్త అనేది వహించుకోవాలి. అలాగే కాస్త ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో కొన్ని అనుకోని ఖర్చులు అనేవి కూడా ఇక్కడ వీళ్ళకి ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే కొంత ఆవేశపూరితంగా మాట్లాడే మాటలకు కానీ, లేకపోతే ఎవరైనా ఏదైనా అంటే దానికి తొందరపడి రియాక్ట్ అవ్వకుండా ఉండడం ద్వారా కొంత అంటే ఏదైనా గొడవలకు కానీ వాటికి కానీ దారి తీసే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ, లేదా సివిల్ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైనా ఏదైనా ఆస్తి తగాదా విషయాల్లో కావచ్చు, లేకపోతే విడాకులు ఈ భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, ఏమైనా కోర్టు పరంగా ఎవరైనా కోర్టును ఆశ్రయించి ఉంటే న్యాయస్థానపరమైన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఐటీ రంగాలు ఇలాంటి వాటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఉద్యోగం చేసే ప్రయత్నాలు అనేవి కాస్త ఆలస్యం అవుతాయి. అలాగే ఉద్యోగాల్లో కూడా కాస్త చిన్న ఒడిదుడుకులు అనేవి కొద్దిగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా విదేశీ విద్య, దూర విద్య కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది, కానీ వాళ్ళకి వచ్చే రిజల్ట్ అనేవి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే సంతాన విషయాల్లో కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు ఇక్కడ సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఈ ఆరోగ్య విషయాల్లో మాత్రం ఈ వృషభ రాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించుకోవాలంటే ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, లేకపోతే ఎక్కువగా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండడం ఇలాంటివి కొంచెం కనబడుతూ ఉంటాయి. అలాగే నోటికి సంబంధించినవి, చర్మ సంబంధించిన వ్యాధులు ఇలాంటివి కూడా రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అలాగే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగానే ఉంది. కొంతవరకు వీళ్ళకి శుభవార్తలు వినే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే సంతాన విషయాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య విషయాలు, చదువు విషయాల్లో కొంతవరకు అసంతృప్తి ఏర్పడడం అనేది ఇక్కడ మీకు కనబడుతోంది. కాబట్టి వీళ్ళు ప్రతి నిత్యము కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడము, దీనితో పాటుగా వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన ప్రతిరోజు చేయడం ద్వారా అంటే గరికితో మనకి గణపతిని ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మిథున రాశిలోకి మనకి మృగశిర 3, 4 పాదాలు, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు,
పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులే గోచరించడం అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఎప్పటి నుంచో బాకీ పడి ఉన్న వ్యవహారాలు అంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యవహార పరంగా కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఏవైనా ఇంట్లో విషయాలు చెప్పకపోయినా, లేకపోతే ఏదైనా చెప్దామనుకుని మంచి సమయం వచ్చాక చెప్దామనో, లేకపోతే ఏదో విధంగా ఒక నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ తీసుకుని ముందుకు వెళ్ళాలనుకునే దానికి కొంత అడ్డంకులు ఇప్పటివరకు ఏర్పడినా కూడా ఈ మాసంలో వాటికి ఒక కొలిక్కి రావడం, ఒక ఏకాభిప్రాయానికి రావడం, దాంతో ఇంట్లో పనులు కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ జూన్ మాసంలో వీళ్ళకి ఎవరైతే ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, లేకపోతే మన వ్యాపార పరంగా కావచ్చు, ఏదే రకంగానైనా సరే ఎవరైనా పెట్టుబడులు పెట్టినా కూడా కాస్త కొంచెం వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే గత మాసంతో పోలిస్తే ఈ మాసం కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి పనిలోనూ కూడా వీళ్ళు చాలా క్రమశిక్షణగా చేసుకోవడం, ప్రతిదాన్ని కూడా ఒక ప్లాన్ వేసుకుని చేసుకోవడం ద్వారా వీళ్ళు ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడం, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వాళ్ళకి సమాజపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, లేదా వాళ్ళు చేసే వృత్తిపరంగా కానీ మొత్తం మీద నూతన పరిచయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ నూతన పరిచయాలు కొంతవరకు వీళ్ళకి లాభించడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే మిత్రుల యొక్క సహాయ సహకారాలు అవన్నీ కూడా వీళ్ళకి పూర్తి స్థాయిలో అందడము, అలాగే మిత్రుల ద్వారా కొంత వీళ్ళకి మానసిక ప్రశాంతత ఏర్పడడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళకి కుటుంబ సభ్యుల ద్వారా, అలాగే తల్లిదండ్రుల ద్వారా వీళ్ళకి కొంత ప్రోత్సాహం విద్యార్థులకు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు చేసుకునే వాళ్ళకి కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కొంత ప్రోత్సాహం అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచనలు రావడం, ఇలాంటివి కూడా ఇక్కడ కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద వీళ్ళకి ఆరోగ్య విషయాల్లో గతంతో పోలిస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు చేసే ప్రయాణాలు, తీర్థయాత్రలు కావచ్చు, లేకపోతే విహారయాత్రలు కావచ్చు, ఏవైనా సరే కూడా వీళ్ళు వాటిలో మంచి ఆనందాన్ని, సంతృప్తిని పొందడం, అలాగే ప్రయాణాలు కలిసి రావడం అనేది ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఎవరైతే ఐటీ రంగాల్లో కానీ, సైంటిస్టులు కానీ ఇలాంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి గుర్తింపు రావడం, వాళ్ళు చేసే వృత్తిలో ఎదగడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది. అలాగే రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఈ జూన్ మాసంలో రావడం అనేది జరుగుతుంది. వీళ్ళకి సంతాన విషయాల్లో కావచ్చు, వాటిల్లో శుభవార్తలు వినడం, వాళ్ళ యొక్క వృద్ధి వీళ్ళకి ఆనందాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వారికి కానీ చూసుకుంటే ఈ జూన్ మాసం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వీళ్ళు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి కొంతవరకు అంటే ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కానీ ఏమిటంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయడం, లేదా రాగి చెంబులో నీళ్లు పూసుకొని ప్రతి ఉదయాన్నే మీరంతట మీరు స్వీకరించడం, ఇలాంటివి చేసుకోవడం. అలాగే దీంతో పాటుగా వీళ్ళు గురు చరిత్ర పారాయణ చేసుకోవడం ద్వారా, లేదా దత్తాత్రేయ ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశికి రాశ్యాధిపతి వచ్చి మనకి చంద్రుడు. అయితే కర్కాటక రాశి వారికి జూన్ మాసంలో కానీ వీళ్ళకు చూసుకుంటే కాస్త వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి గురువు యొక్క మార్పు చెందడం, అలాగే లాభస్థానంలో గురువు యొక్క సంచారము, ఇలాంటివన్నీ కూడా చాలా మేలుని కలిగించే విషయాలుగా మనం చెప్పవచ్చు. ఈ మాసం వీళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి గతంలో ఎవరైతే ఈ కర్కాటక రాశిలో ఉన్న వారందరినీ కూడా దూషించారో, లేకపోతే తక్కువ చూపు చూసారో వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం వచ్చేలా మీ ఎదుగుదల అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. అలాగే మీకు సమాజానికి సంబంధించిన వాటిలో అన్ని వ్యవహారాల్లోనూ కూడా
అనుకూలంగా ఉండడం, అలాగే సమాజపరంగా ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో ఆ ఉన్నత స్థాయిల యొక్క పరిచయాలు కానీ, వాళ్ళతో మీకు ఉండే స్నేహం, ఏర్పడే స్నేహం కానీ మీ యొక్క జీవితంలో అభివృద్ధికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అలాగే గతంలో కొన్ని ఎక్కడైనా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అలాగే మీకు ఇతరులతో గత శత్రువులుగా మిమ్మల్ని ఎవరైతే భావించారో వాళ్ళే మళ్ళీ మిత్రులుగా భావించి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే సమాజపరంగా కావచ్చు, మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కావచ్చు, మీకు మంచి ఆదరణ, గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది. అంటే గతంలో ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈ మాసంలో ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే ధనధాన్య వృద్ధి, వ్యాపారం చేసే వాళ్ళకి మంచి వ్యాపారాల్లో లాభాలు చవిచూడడం అనేది కూడా జరుగుతుంది. పొదుపు పథకాలు మీ అంతట మీరు కొంత పొదుపుని చేయాలని అనుకోవడం, అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనుకునే ఆలోచన రావడం, వివాహాది శుభ కార్యక్రమాల కోసం కొన్ని ఏదైనా పనులు మొదలుపెట్టడం, ఇలాంటి ఆలోచనలు మొదలుపెట్టాలనే ఆలోచన రావడం అనేది జరుగుతుంది. సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం ఎప్పటికప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా చదువుపై మంచి శ్రద్ధ కలిగి మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గతంలో ఎవరికైనా విద్యార్థులకి చదువు మీద ఆసక్తి లేకపోయి ఉండుంటే ఇప్పుడు వీళ్ళకి ఆసక్తి కాస్త పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారి మీద ఉంది కాబట్టి కాస్త అనుకూలమైన ఫలితాలు కలుగుతారు. అలాగే మిగిలిన విషయాల్లో అంటే ప్రతి పనిలోనూ కూడా కాస్త ఏదో ఒకటి సాధించాలి అనే ఆలోచన, తపన అనేది మిమ్మల్ని ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల విషయాల్లో అన్యోన్యంగా ఉంటారు. అలాగే సంతాన విషయానికి సంబంధించిన విషయాల్లో కూడా శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడ ఎవరైతే ఐటీ రంగాల్లో కావచ్చు, లేకపోతే సివిల్స్కి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉన్నారో, లేకపోతే డాక్టర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సంపాదన అనేది పెరగడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు, కోరుకున్న ఉద్యోగాలు రావడం, లేదా ఉద్యోగాల్లో బదిలీలు కావచ్చు, ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఆరోగ్య, ఆర్థిక అన్ని విషయాలలోనూ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ మాసం అంతా కూడా ఇంకా మరిన్ని మంచి ఫలితాలు, ఎందుకంటే వీళ్ళకి అష్టమ శని అనేది నడుస్తోంది కాబట్టి ప్రతి శనివారము కూడా నవగ్రహాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే శనివారం అదే దాంతోనే రావి చెట్టుకు కూడా 11 ప్రదక్షిణాలు చేసుకోవడం, శివారాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సింహరాశిలోకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము సింహరాశిలోకి వస్తుంది. సింహరాశికి రాశ్యాధిపతి వచ్చి రవి. జూన్ మాసంలో సింహరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ కొంత వీళ్ళకి ఒడిదుడుకులు ఏర్పడడం, చిన్న ఒడిదుడుకులు ఏర్పడడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఆర్థిక వృద్ధి అనేది పెరుగుతున్నా కూడా వీళ్ళకి ఏదైనా సమాజపరంగా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, మిత్రుల ద్వారా కావచ్చు ఏర్పడే కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే మాట్లాడే తీరు వల్ల కావచ్చు, లేకపోతే వ్యవహార శైలిలో లోపం వల్ల కావచ్చు, చిన్న అవమానాలు, అపనిందలు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. అలాగే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూడకుండా ఇక్కడ ఎంతవరకు పనిని మనం పూర్తి చేసుకోగలం అనే వ్యవహారం ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలతో ఉండాలే కానీ అక్కడ గొడవని పెద్ద చేసుకోవడం, లేకపోతే మాట అనుకోవడం ద్వారా మీకు అసలు పని అంటే అడకెక్కడం అనేది జరుగుతుంది. అంటే అసలు వ్యవహారం ఏమీ జరగదు. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారంలో రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళలో లాభాల కోసం చవి చూడడం అనేది ఎక్కువగా జరుగుతుంది. దానికోసం ప్రయత్నాలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులు, రైతులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా శ్రద్ధ పెట్టి వహించాలి. వాళ్ళకి శ్రద్ధ అనేది లేకపోతే మాత్రం కాస్త కొంచెం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది కాస్త కష్టం అవుతుంది. కాబట్టి విద్యా రంగాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, విదేశీ విద్య కోసం కావచ్చు, దూర విద్య కోసం కావచ్చు,
ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ కూడా కాస్త శ్రద్ధ అనేది అవసరం. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, సినీ కళా రంగాల్లో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా సామాన్యంగా ఉన్నా కూడా మధ్య మధ్యలో వాటికి సంబంధించిన ఏవైతే టిప్స్ కావచ్చు, లేకపోతే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా చేయడం ద్వారా ఆరోగ్యం అనేది కాస్త మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఇలాంటివి ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల విషయాల్లో వాటిల్లో కూడా సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న పొరపచ్చాలు ఏర్పడడం, అలాగే వీళ్ళకి కొంత ఏదైతే భాగస్వామ్య పరంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, మాట పట్టింపులు ఇలాంటివి కూడా ఎక్కువగా కనపడుతూ ఉండడం, ఆర్థికపరమైన వ్యవహారాలలో ఖర్చులు కూడా అధికంగా ఉండడం అనేది కనపడుతుంది. అయితే ఖర్చులు ఉన్నా కూడా వాటిని ఉపయోగకరమైన ఖర్చులుగా మార్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. పొదుపు మార్గాలు చేయడం ద్వారా కొంతవరకు ఖర్చును నియంత్రించడం అనేది జరుగుతుంది. సమాజంలో ఉండే ఏమైనా నూతన పరిచయాలు అవుతున్నా, లేకపోతే ఎవరినైనా పెద్దవాళ్ళు కలుస్తున్నా అక్కడ వ్యవహార పరంగా ఎలా మాట్లాడాలి, ఏంటి అనేవి ఇలాంటివి క్షుణ్ణంగా తెలుసుకుని అక్కడ మాట్లాడడం అనేది మంచిది. లేకపోతే అనవసరమైన అవమానాలకి, ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం అనేది కనపడుతుంది. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ, అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కానీ, అంటే అది ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఎదురవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించుకుంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండి, దుర్గా ఆరాధన కూడా చేసుకుంటూ ఉండడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కన్యారాశిలోకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు. అయితే కన్యారాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి షష్టమ స్థానంలో ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం, అందులో గురువు యొక్క అనుగ్రహము, ఈ రెండిటి వల్ల కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి సమాజపరంగా కూడా మంచి గుర్తింపు లభించడం, అలాగే సమాజపరంగా ఎవరైతే ఉన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కలుసుకోవడం, వాళ్ళ పరిచయాలు ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నూతన ఉద్యోగాలు లేదా ఉద్యోగాలలో మార్పులు, లేకపోతే ఉద్యోగాలలో ఏదైనా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలనుకోవడం, లేకపోతే వాళ్ళు ఆశించిన వేతనాలు పొందడం, ఇలాంటివి ఏవైనా కూడా జరిగే అవకాశం అనేది ఇక్కడ మనకి కనపడుతోంది. అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ పరంగా అంటే ఏదైనా స్కాలర్షిప్స్ కావచ్చు, ఇలాంటివి ఏవైనా పొందాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అంటే కొంతమంది విద్యార్థులు స్కాలర్షిప్లు పొందడం అలాంటివి కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయదారులు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడా మంచి అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే ఇక్కడ కాస్త మధ్య మధ్యలో ఆరోగ్య విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇక్కడ ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీలు మాత్రం ప్రత్యేకంగా కాస్త ఆరోగ్య విషయాల్లో కన్యారాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే కాస్త సమాజపరంగా కూడా మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. దీంతో పాటుగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, లేదా కొంత ఏదైనా గుడికి ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే సేవ చేయడం అనో ఇలాంటివి, లేకపోతే సమాజంలో ఎవరైనా సద్గురువులను కలుసుకోవడం, ఉపన్యాసాలు వినడం, లేదా మనం సత్సాంగత్యము, గ్రంథపఠనం చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అంటే ఆడవాళ్ళు అయితే ఎక్కువగా ఏవో దేవుడి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, పారాయణలను, కుంకుమ పూజలను ఇలా చేసుకుంటూ ఉంటారు కదా. కాబట్టి వాళ్ళ మైండ్ అంతా ఎక్కువగా ఆధ్యాత్మిక పరంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. పొదుపు మార్గాల కోసం వెతుక్కుంటారు. వాటి కోసం ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది.
అలాగే ఇక్కడ ముఖ్యంగా సంతానపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ చదువులు కానీ, వాళ్ళకి సంబంధించిన విద్యా, ఉద్యోగం కొంతవరకు మీకు సంతృప్తినివ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళకి రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సినీ కళా రంగాలు, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఏర్పడే నూతన పరిచయాలు కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, అవి వీళ్ళకి ఆర్థికపరమైన సహాయ సహకారాలకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. గతంలో ఎవరైతే శత్రువులుగా భావించారో మిమ్మల్ని, వాళ్ళు మిత్రులు అవ్వడం కూడా జరుగుతుంది. మొత్తం మీద కన్యా రాశి వారికి జూన్ మాసంలో వీళ్ళకి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, దీంతో పాటుగా వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన, ఎందుకంటే జన్మలో వీళ్ళకి కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి ఇలాంటివి చేసుకోవడం, కుదిరితే ప్రతిరోజు కూడా గోవుకి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణాలంతో చేసుకుని రావడము, ఇలా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తులారాశిలోకి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి. తులారాశికి రాశ్యాధిపతి వచ్చి శుక్రుడు. వీరికి జూన్ మాసంలో కానీ చూసుకుంటే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వీళ్ళకి కాస్త ఈ మాసం అంతా కూడా వీళ్ళకి కొద్దిగా సామాన్యంగా కనపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి కాస్త గురుబలం లేకపోవడం కూడా కొంత వీళ్ళకి తోడవుతుంది. అలాగే కొంత జీవితంలో ఏదైతే వీళ్ళు ఏదైనా ఒక పనిని చేపట్టాలి, ఆ పని ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో అవన్నీ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే గతంతో పోల్చే దానికన్నా ఇప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఆ పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఒక్కోసారి వీళ్ళకి కొంత అంటే ఈ తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏదైతే గతంతో పోలిస్తే కొన్ని పనులు ఆలస్యం అవుతున్నా ఆటంకాలు తగ్గడం అనేది జరుగుతుంది. అంటే నెమ్మదిగా వెళ్తాయే తప్ప మొత్తానికి పనులు పూర్తి చేసుకోవడం అనేది మాత్రం ఉంటుంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే వాళ్ళు ఏవైతే వాళ్ళు దూర విద్య, విదేశీ విద్య ఇలాంటివి ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా వాళ్ళు సాధించే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని అంటే చేసే ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఎదురయ్యే వ్యక్తులు కొంత ఇరిటేషన్ కలిగించడం అనేది జరుగుతుంది. అంటే వీళ్ళ చేత పనులు ఎక్కువ చేయించుకోవడం, లేకపోతే పనులు చేయించుకుని దానికి తగ్గట్టుగా వీళ్ళకి ఇవ్వకపోవడం, అంటే వేతనాన్ని ఇవ్వలేకపోవడం, లేదా ఏదైనా ఒక పని చేసినప్పుడు పై అధికారులు మన్ననలో సరిగ్గా పొందలేకపోవడం, లేకపోతే వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వడం, ఏదో ఒక రకంగా కొంత పై అధికారులకు ఒత్తిడి అనేది మాత్రం వీళ్ళకి కాస్త ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాల్లో మాత్రం కొంత మీరు సహనాన్ని వహించడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైనా సీజనల్గా వచ్చే ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు, అంటే జలుబులు, దగ్గులు ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి తులారాశి వాళ్ళు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, అంటే వాళ్ళు మనకి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే కొంత ప్రభుత్వ పరంగా ఏవైతే కొన్ని పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్లు రావడానికి కూడా కాస్త ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే సమాజపరంగా ఉన్నత వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కలుసుకుంటారు. అయితే వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ, విషయాల్లో కానీ మీరు సహాయ సహకారాలు చేయడం ద్వారా మీకు కాస్త కొంత మీరు ఏదైనా ముందుకు వెళ్ళాలి, పని చేయాలనుకున్నప్పుడు వాళ్ళు మీకు ఉపయోగపడడం అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి జరుగుతుంది. అలాగే హాస్పిటలైజేషన్ అవ్వడం, లేదా హాస్పిటలైజేషన్ వాళ్ళు ఎవరినైనా దగ్గర బంధువులను వెళ్ళి కలుసుకొని రావడం, మొత్తం మీద వైద్యుడిని కలిసి రావడం అనేది మాత్రం ఈ మాసంలో జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే సంతానపరంగా కూడా వీళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అంటే మధ్య మధ్యలో సంతానపరంగా కొంత ఒడిదుడుకులు ఏర్పడతాయి, లేకపోతే వాళ్ళ మాట వినకపోవడం, వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంత మీకు అసంతృప్తిని కలిగించడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి తులారాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా కొంత సాధారణంగా ఉన్న వీళ్ళకి అవసరానికి మాత్రం డబ్బులు ఆదుకోవడం అనేది జరుగుతుంది. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు లభిస్తాయి. కానీ ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మాత్రమే వీళ్ళకి తదుపరి భవిష్యత్తులో మంచి అవకాశాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మొత్తం మీద ఈ తులారాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే
మీకు కాస్త సహనం అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఆ సహనాన్ని వహించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ద్వారా ఈ మాసంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా సాధించడం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు గానీ, వ్యాపారస్తులు గానీ ఎవరైనా సరే తమ యొక్క వృత్తులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. అయితే వీటి కోసం దైవబలం కూడా చాలా అవసరం కాబట్టి తులారాశి వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు దత్తాత్రేయుల యొక్క ఆరాధన చేసుకోవడం, లేదా గురుచరిత్ర, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోకి మనకి విశాఖ 4వ పాదము, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మనకి వృశ్చిక రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. అయితే ఈ వృశ్చిక రాశుల వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది. అయితే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కనబడుతున్న గురువు యొక్క బలం వీళ్ళకి అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాత్రం కాస్త కష్టపడితే వాళ్ళకి మంచి ఉత్తీర్ణత సాధించడం, వాళ్ళు కోరుకున్న చోటికి యూనివర్సిటీల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు మంచి విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ జూన్ మాసంలో కానీ వీళ్ళకి చూసుకున్నప్పుడు ప్రతి పనిలోనూ కూడా ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది కనబడుతోంది కాబట్టి వీళ్ళకి కొంత శ్రద్ధ అనేది చాలా అవసరం. ఈ శ్రద్ధ కానీ మంచిగా పెట్టారంటే మంచి ఫలితాలు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త వీళ్ళకి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వాళ్ళతో ఇష్టాగోష్ఠులు జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి గతంతో కన్నా పోలిస్తే, అంటే క్రితం మాసంతో కన్నా పోలిస్తే కూడా ఈ మాసంలో కొంచెం అనుకూలంగా ఉండడము, ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళడము, అలాగే ప్రతి పనిని కూడా వాళ్ళ యొక్క సొంత తెలివితేటలో ప్రయత్నించడము, కొంత దైవబలం కావచ్చు, ఏ విషయాలైనా గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వల్ల కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించుకుంటే మాత్రం ఈ జూన్ మాసంలో వీళ్ళకి సరిపోతుంది. అలాగే ఏదైనా వ్యాపారాల్లో వాటిల్లో ఏదైనా పెట్టుబడులు, అంటే ఆర్థికంగా వీళ్ళకి అనుకూలంగా కొంతవరకు ఉన్న పెట్టుబడులు పెట్టే అంత స్థాయి గల వాతావరణం, అంటే అంత అనుకూలమైన వాతావరణం మాత్రం వీళ్ళకి లేదని చెప్పవచ్చు. కాబట్టి పెట్టుబడులు ఏదైనా ఎక్కడైనా వ్యాపారంలో పెట్టుబడేటప్పుడు కానీ, లేదా అనవసరంగా ఎక్కడైనా ఈ మ్యూచువల్ ఫండ్స్ అనో లేకపోతే వేటిల్లోనైనా సరే పెట్టడం ద్వారా కొంత దెబ్బతినే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయం మంచిది కాదని చెప్పవచ్చు. అలాగే దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా కొంత శ్రమను కలిగించడం అనేది జరుగుతుంది. అంటే ప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత శారీరకంగా అలసిపోవడం, శ్రమపడ్డం ఇలాంటివన్నీ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణ విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. అలాగే ఎవరైనా మీకు ఇష్టం లేని వ్యక్తులు కానీ మీకు ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రయత్నాలు చేయమన్నప్పుడు కానీ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఎందుకంటే నచ్చని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు మనకి శత్రువర్గం అవుతారు. కాబట్టి కాస్త అలాంటి విషయాల్లో, అంటే అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటూ ఉండండి. రాజకీయ, సినీ, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి సామాన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని వీళ్ళు ఆర్థిక పరంగా కానీ, వృద్ధిపరంగా కానీ పొందే అవకాశం అనేది ఇక్కడ వీళ్ళకి కనపడుతోంది. వీళ్ళకి ఈ మాసంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, ప్రతిరోజు సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందుతాయి. అలాగే దీంతో పాటుగా శనివారాల నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి కాస్త కొంత అనుకూలంగా ఉండడం, ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా మీకు ఏవైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులను దూరం చేయడం అనేది జరుగుతుంది. ధనుసు రాశి. ధనుసు రాశిలోకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. అయితే వీళ్ళకి జూన్ మాసంలో ఎలా ఉండబోతోంది ధనుసు రాశి వాళ్ళకి అని కానీ చూసుకుంటే, వీళ్ళకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళు కావచ్చు, సాహిత్య రంగాల్లో కావచ్చు, ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత అవకాశాల కోసం ఎదురు చూడడం అనేది
జరుగుతుంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైనా విదేశీ విద్య గానీ, లేదా విదేశీ పరంగా ఏవైనా ప్రయత్నాలు చేస్తుంటే అవి కొంత సమయం పట్టే అవకాశం అనేది అంటే కొద్దిగా ప్రొలాంగ్ అయ్యే అనేది కనబడుతోంది. అలాగే వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కాస్త పరిస్థితి అనేది కొంతవరకు అనుకూలంగా ఉండడం, కుటుంబ పరంగా ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో అవి వాళ్ళు మీకు ఏవైతే పనులు చేస్తున్నారో అంటే వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా మీరు సొంతంగా ఏదైనా సంకల్పించిన కార్యక్రమాలు ఉంటే వాటికి మాత్రం ఈ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో వీళ్ళకి పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంత ఏదైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేసే విషయాల్లో వాటిల్లో కూడా కొంత ఎవరినైనా అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఉద్యోగాల్లో ఏవైతే ఒడిదుడుకులు ఉన్నాయో అవి కొంత ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే గురుబలం లేదు. అంతేగాని తొందరపడి పై అధికారులను ఏదైనా అనడం ఇలాంటివి చేయడం ద్వారా ఉద్యోగాలలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. లేదా ఉద్యోగాలలో కొంత ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అయినా సరే కాస్త ఓపిక బట్టి వ్యవహరించడమే తప్ప అక్కర్లేని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మళ్ళీ వేరే ఉద్యోగం రాకపోవడం, మళ్ళీ తద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో కాస్త ఉద్యోగపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ఏదైనా ఆర్థికపరమైన విషయాల్లో అంటే పెట్టుబడులు పెట్టే విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా తొందరపడి ఏదైనా ఒక నాణ్యత లేని వస్తువులు, విలువైన వస్తువులు కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త ఇబ్బంది పడతారు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు ఎదురు వాళ్ళకి నచ్చకపోవడం, లేదా మీరు అప్పటి వరకు సన్నిహితులు అని అనుకున్న వాళ్ళు మీకు కొద్దిగా దూరంగా ఉండడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పటి వరకు మన మిత్రుల మన చుట్టూరానే తిరిగి కొద్దిగా ఎందుకో దూరంగా ఎడంగా వెళ్ళిపోతే కొంత బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు కొంత మానసిక ప్రశాంతతని దూరం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంది. అలాగే వీళ్ళకి మొత్తం మీద భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో వాటిల్లో సమాజపరంగా అంటే ఏమైనా భాగస్వామి వ్యాపారం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటి వాటిల్లో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడడం, భార్యాభర్తలు అయితే ఒకరినొకరు కాస్త మాటలు అనుకోవడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది కనబడుతోంది. ఏవైనా దూర ప్రయాణాలు అలాంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించుకుంటూ అంటే ఆర్థికంగా పరంగా, ఆరోగ్యపరంగా, ప్రయాణాల పరంగా కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. మొత్తం మీద ఈ రాశిలో ఎవరైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతి నిత్యము కూడా గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ ఉండడం, లేదా గురువులను ఆశ్రయించడం, మనకి ఈశ్వరారాధన ఇవన్నీ కూడా రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వడం. కాస్త శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కొంతవరకు మీకు అనుకున్న పనులు ఆలస్యమైనా కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మకర రాశి. మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశిలోకి వస్తాయి. మకర రాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. మకర రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఏనాటి శని యొక్క ప్రభావం అనేది వీళ్ళకి కనబడుతోంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి గురువు యొక్క బలం మాత్రం వీళ్ళకి అధికంగా కనబడుతుంది. అంటే గతంలో ఏవైతే వీళ్ళు చేసే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ ఆలోచనల్లో ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు కూడా కాస్త శ్రద్ధ పెట్టి చదివితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ వాటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే కాస్త కొంత వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తుంది. ఏనాటి శని నడుస్తుంది కాబట్టి కొంత సమస్యలు అనేవి ఉంటాయి, లేకుండా ఉండవు. కానీ ఈ యొక్క గురువు యొక్క బలంతో వాటి యొక్క తీవ్రత అనేది మాత్రం ఖచ్చితంగా తగ్గడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తుల విషయాల్లో వాటిల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉండడం, ప్రయాణాల్లో కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న అవకతవకలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రయాణాల్లో పట్టుకెళ్లాల్సిన మర్చిపోయినవి కావచ్చు, ఏదో ఒకటి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మాత్రం ఏర్పడతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించుకోవాలి. అతి ఖర్చు అంటే అతి ధన వ్యయం అనేది పనికిరాదు. కాస్త పొదుపు అనేది
చాలా అవసరం. ఎవరైతే సినీ, కళా, రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది మాత్రం కనబడుతోంది. అలాగే ఇంట్లో ఉండే సంబంధ బాంధవ్యాలు గానీ, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు వాటిల్లో కొంతవరకు అనుకూలంగా ఉండడం. అంటే ఎలా అనుకూలత అంటే ఏదైనా తప్పుదారి పట్టకుండా మాత్రం ఈ గురువు యొక్క అనుగ్రహం ఉండడం వల్ల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువులు, మిత్రువుల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు వీళ్ళకి ఉపయోగపడతాయి. అలాగే మీకుండే పరిచయాల ద్వారా ప్రస్తుతం ఏవైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు పూర్తిగా అందుకోవడం అనేది జరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో గానీ చూసుకుంటే కాస్త వీళ్ళకి ద్వితీయార్థం అంతా కూడా కాంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసే పంటల విషయాల్లో గానీ లేదా పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మే విషయాల్లో గానీ ఈ డీలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే ఎవరైనా ఈ భూమి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమ్మకాలు, కొనుగోలు చేసే విషయాల్లోనూ వాళ్ళకి సంబంధించిన వ్యాపార విషయాల్లోనూ జాగ్రత్త తీసుకుంటూ ఉండడం అనేది మంచిది. జీవిత భాగస్వామి పరంగా మాట్లాడే వ్యవహారాల్లో వాటిల్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి సహజంగా ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి ఎవరైతే కళారంగాల్లో ఉన్నారో వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక్కోసారి అనుకోని చిన్న చిన్న మాట పట్టింపులు అవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, ఆరోగ్య విషయాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. సంతానపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్తలు వినడం, వాళ్ళ విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి విషయాల్లో మకర రాశి వాళ్ళు ఎవరైతే సంతానం సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఏళ్నాడు శని యొక్క ప్రభావము కొంత కనబడుతున్నా కూడా గురువు యొక్క అనుగ్రహం ద్వారా ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా శివ అష్టోత్తర నామాలను చదువుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి శివారాధన చేసుకుంటూ ఉండడం, బిల్వాలతో శివుడికి పూజ చేసుకుంటూ ఉండడం, లేదా కనీసం మీరు ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఏమైనా బిల్వదళం చెట్టు ఉంటే అక్కడ చెట్టులో నీళ్లు పోసి దీపారాధన చేసి దండం పెట్టుకోవడం, ప్రదక్షిణాలు చేసి రావడం ద్వారా కొంత అనుకూలతమైన వాతావరణం పొందడం అనేది జరుగుతుంది. కుంభరాశిలో కానీ చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి రాశ్యాధిపతి వచ్చి శని భగవానుడు. అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి జూన్ మాసంలో వీళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు. వీళ్ళకి కొంత గతంలో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వ్యవహార పరంగా కావచ్చు, అంటే వ్యవహార పరంగా అంటే ఉద్యోగాలు లేదా వ్యాపార పరంగానో లేకపోతే వాళ్ళు ఏ జీవన భృతి మీద ఆధారపడి ఉంటున్నారో ఎవరైతే దానిలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది. అలాగే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క అలంకార వస్తువులు లేదా అలంకారానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వస్త్ర వ్యాపారాలు, ఫ్యాషన్ డిజైను, బంగారం, వెండి, వస్త్రాలు ఇలాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది కనబడుతోంది. అలాగే వ్యవసాయదారులు వీళ్ళు ఎవరైతేనో వాళ్ళకి కాస్త గిట్టుబాటుల ధరలు రావడం కూడా ఇక్కడ మనకి కనబడుతుంది. ఏవైతే మీరు మీ ఉద్యోగాల కోసం కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏవైతే కష్టపడుతున్నారో వాటి తగ్గ ప్రతిఫలితాలు మాత్రం ఈ జూన్ మాసంలో పొందడం అనేది కనబడుతోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం, అలాగే మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభించడం, మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ వాతావరణం, అంటే దానికి ఏవైతే మీకు ఇన్ఫర్మేషన్స్ కావాలనో లేకపోతే ఏ వ్యక్తులను కలుసుకుంటే మీకు పనులు అవుతాయనో ఇలాంటివన్నీ కూడా మీకు కొంత అవగాహన కోసం మీకు దానికి సంబంధించిన సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు అనుకూలంగా అందడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఖర్చులు మాత్రం కాస్త ఉంటాయి కాబట్టి ఖర్చును మాత్రం అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం, లేకపోతే
వాటికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా వ్యాపారాలు అంటే ఈ మొబైల్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇలాంటివి ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉన్న సమయపాలన అంటే తిండి, నిద్ర ఈ 2 సమయపాలన చేయడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటిని దూరం చేయడం అనేది జరుగుతుంది. సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశాలు లభిస్తాయి. లలిత కళలు వీటి కోసం వాళ్ళు ఏదైనా మంచి గుర్తింపు కోసం చూసే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే రాజకీయ పరంగా వ్యవహారాల్లో కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ కనబడుతోంది. కుంభరాశి వాళ్ళ విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ చదివి పెడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండడం, కాస్త ఇప్పటి వరకు ఏదో కాస్త ఇబ్బంది పడినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా సద్దుమణగడం, ఒక్కొక్క పని అవుతూ ఉండడం, మీకంటూ కొంత కాస్త స్వేచ్ఛ ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సంతాన విషయాల్లోనూ వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి భార్యాభర్తల విషయాల్లో వాటిలో చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి పెద్ద ఇబ్బంది ఏమీ పట్టవు. అయితే భాగస్వామి వ్యాపారాల్లో అవి చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఈ మాసంలో వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు శివారాధన, దుర్గా ఆరాధన 2 చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మీనరాశిలోకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి. మీనరాశికి రాశ్యాధిపతి వచ్చి గురువు. మీనరాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే కాస్త మంచి శ్రద్ధ అనేది మాత్రం ఏర్పడుతుంది. కానీ ఏంటంటే మధ్యలో మీరు ఏదైతే మీ అంతటా మీరు సొంతంగా చదువుకోవాలనుకుంటున్నారో, ఏదైనా ఒక వర్క్ని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా వేసుకున్నారో ఇవన్నీ మాత్రం ఎదర వాళ్ళ గురించి మార్చుకోకండి. మీరు ఏవైతే ఎలా చదువుకోవాలనుకుంటున్నారో మీ రీతిలో మీరు చదువుకుంటూ వెళ్ళడం ద్వారా మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులు దూర విద్య, విదేశీ విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి చిన్న ఆటంకాలు ఏర్పడినా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే మధ్యలో కొంత శ్రద్ధ అనేది తగ్గుతుంది కాబట్టి ఆ శ్రద్ధను మాత్రం కాస్త ఉంచుకోవాలి. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మీనరాశిలో ఎవరైనా ఉన్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి కాస్త ఖర్చులు వాటి విషయాల్లో కొంతవరకు వీళ్ళకి అంటే వాటిని కంట్రోల్ చేసుకోగలం అనేది మంచిది. అలాగే దూర ప్రయాణాలలో లాభాలు ఇలాంటివన్నీ కూడా చూసుకుంటాయి. అలాగే ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటివన్నీ కూడా అంటే వస్త్రాలు కావచ్చు, ఆభరణాలు కావచ్చు కొనుగోలు చేస్తారు. వినోదాల్లో పాల్గొనడం, బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం, ఇష్టాగోష్ఠులు చేయడం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే బంధువుల్లో మిత్రుల సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త అంటే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాటిలో చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం అనేది ఇక్కడ కనబడుతోంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆ పని అవ్వకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా కొంత వైరాగ్య భావన అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో ఉండాలి. అలాగే ఏదైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అంటే ఇప్పుడు ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు ఒక కారునో లేకపోతే ఒక మోటార్ బైక్నో ఇలాంటివి కొనుగోలు చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన వ్యవహారాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది ఇక్కడ కనబడుతుంది. మొత్తం మీద ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, చర్మ వ్యాధులకు సంబంధించినవి వాటివి ఎందుకంటే ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి కొంచెం ఎదురువాళ్ళతో మాట్లాడేటప్పుడు అగ్రెసివ్గా ఉండకుండా సామాన్యంగా ఉండడం అనేది మంచిది. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే సినీ కళా రంగాల్లో ఈ జర్నలిజం వీటిలో ఉన్న వాళ్ళు కూడా కాస్త మధ్యలో వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ ఉండాలి తప్ప ప్రతిదానికి కూడా కోపానికో పోట్లాటలకో లేకపోతే ఏదో రాద్ధాంతం చేసుకోవడం ద్వారా కొంత మీకంటూ మీ వాల్యూ తగ్గడం అనేది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా కష్టపడడం అనేది నేర్చుకుంటే మాత్రం మంచి సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస పారాయణ చేసుకుంటూ ఉండడం, మంగళవారాలు శనివారాలు నియమాలు పాటిస్తూ ఉండడం, అలాగే ఏదైనా ముఖ్యమైన పనుల మీద కావచ్చు లేకపోతే ఆఫీసులకి కాలేజీకి వెళ్ళేటప్పుడు సింధూరాన్ని ధరించి వెళ్ళడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.